హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఎవరికైనా సమాచారాన్ని అందించాలంటే క్షణాల్లో పని. ప్రపంచంలో ఎక్కడున్న సెకండ్లో ఫేస్ టు ఫేస్ వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నాం. కానీ కొన్ని వందలేళ్ల క్రితం ఈ సదుపాయాలు అనేవి లేవు. కేవలం సమాచారం అందించాలంటే ప్రత్యక్షంగా మనిషైనా వెళ్ళాలి, లేదా పావురాలను ఉపయోగించేవారు. అయితే పూర్వం రోజుల్లో ఈ పావురాలను అసలు తాము నిర్దేశించిన ప్రాంతానికి సరిగ్గా ఉత్తరాలను ఎలా తీసుకెళ్లేవి, దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పావురాలు ప్రయాణ మార్గాన్ని చాలా బాగా గుర్తుంచుకుంటాయి. ఒకసారి ప్రయాణించిన మార్గాన్ని ఎప్పటికీ మర్చిపోవు. అందుకే ఉత్తరాలను పంపించడానికి వీటిని ఉపయోగించేవారు. అయితే ప్రపంచంలో ఎన్నో రకాల పక్షులున్న వీటికి ప్రత్యేకంగా ఎందుకు ఉపయోగించారంటే, వీటిలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ మనం వాడే GPS మాదిరిగానే పనిచేస్తుంది. ఈ పావురాలను మనం ఎక్కడి నుండి అయితే తీసుకువచ్చామో తిరిగి అదే ప్రదేశానికి మాత్రమే వెళ్ళగలవు. పావురాలకు తెలియని ప్లేస్ లో అవి వెళ్ళలేవు. ఇంతకీ వచ్చిన రూట్ మ్యాప్ ని ఎలా గుర్తుపెట్టుకుంటాయంటే, ఈ పావురాలు వేరే ప్రాంతాల నుండి తీసుకువచ్చేటప్పుడే అవి నదులు, కొండలు, చెట్లు వంటి నేచురల్ ల్యాండ్ మార్కులను ఏర్పరచుకుంటాయి. అలాగే ఈ పక్షులు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి రూట్ ను కనుగొంటాయి. వీటి సక్సెస్ఫుల్ డెలివరీ రేట్ ఎంత అంటే 90% పైగానే. అందుకే ఆ రోజుల్లో ఈ పావురాలను ఉపయోగించేవారు. కానీ ఈ పద్ధతిలో చిన్న ఇబ్బంది ఉండేది. ఈ పావురాలకు సమాచారం కట్టి పంపినప్పుడే మార్గమధ్యంలో ఎవరైనా వేటగాళ్ళు వీటిని వేటాడే ఛాన్స్ ఉండేది, లేదా కొన్ని ఇతర రీజన్స్ వల్ల చనిపోవచ్చు. అందువల్లే ఒకే మెసేజ్ ని వేరు పక్షులకు కట్టి పంపేవారు. నెంబర్ 2, చనిపోయిన వారి ముక్కులో దూది ఎందుకు పెడతారో మీకు తెలుసా? దీనికి కారణం ఏంటంటే, మనిషి మరణించిన తర్వాత కొన్ని రకాల ఆచారాలు కొంతమంది కొన్ని రకాలు ఆచరిస్తారు. అయితే చనిపోయిన వ్యక్తి ముక్కు చెవిలో దూది ఎందుకు పెడతారని పెద్దలను అడిగితే వాళ్ళు ఏవేవో చెప్తారు. అయితే దానికి నిజమైన సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, మనిషి మరణించిన తర్వాత ముక్కులో నుంచి చెవిలో నుంచి ఒక రకమైన ప్రత్యేక ద్రవం బయటకు వస్తుంది. ఆ ద్రవాన్ని బయటకు రానివ్వకుండా ఆపడానికి దూదిని పెడతారు. అలాగే చనిపోయిన డెడ్ బాడీలోకి ఎలాంటి బ్యాక్టీరియా వెళ్లకుండా ఉండడానికి దూదిని పెడతారు. ఇలా పెట్టడం వల్ల శరీరంలోకి గాలి ప్రవేశించదు. దీంతో డెడ్ బాడీ త్వరగా పాడవదు. నెంబర్ 3, పాలను బాగా మరిగిస్తే పాలు పొంగుతాయి కదా. ఇలా పాలు ఎందుకు పొంగుతాయంటే, సహజంగా పాలలో కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటితో పాటు పాలలో నీళ్లు కూడా ఉంటాయి. ఇలా వేడి చేసిన మిల్క్తో పాటు వాటర్ కూడా హీట్ అవుతాయి. దీంతో నీళ్లు ఆవిరై పాత్ర నుండి పైకి వస్తాయి. అయితే పాలలో ఉండే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు చిక్కగా మారి పాలపై పొరలాగా ఏర్పడతాయి. దీంతో ఆ ఆవిరి బయటకు వెళ్లకుండా ఆ పొర అడ్డుకుంటుంది. అలా అడ్డుకోవడం వల్ల ఆవిరి అనేది బయటకు పోవడానికి ప్లేస్ లేక పాలపై ఏర్పడిన పొరను నెట్టివేస్తుంది. అలా ఒక్కసారిగా పాలనేవి పొంగిపోతాయి. నెంబర్ 4, సెకండ్ సాటర్డే ఎందుకు ఉంటుంది? అయితే వారమంతా కష్టపడి ఒకరోజు రెస్ట్ తీసుకోవడం కోసం సండేను హాలిడేగా నిర్ణయించుకున్నాం. ఇది ఇప్పటి నుండి కాదు, బ్రిటిష్ కాలం నుండి. అయితే మనకు ప్రతి నెల 2వ శనివారం కూడా గవర్నమెంట్ హాలిడేగా ప్రకటించింది. ఈ సెకండ్ సాటర్డే హాలిడేగా ఎందుకుంటుందంటే, పూర్వం 19th సెంచరీలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. తన సెలవుల్లో తన వృద్ధ తల్లిదండ్రులను కలవడానికి తన సొంత గ్రామానికి వెళ్ళేవాడు. కొన్ని డేస్కి అలా కూడా కుదిరేది కాదు. అందువలన తన పేరెంట్స్ ఇక్కడికి వచ్చేవారు. అది చూసిన ఆ బ్రిటిష్ అధికారి ప్రతి నెల 2వ శనివారం తన సొంత గ్రామానికి వెళ్ళడానికి గవర్నమెంట్ హాలిడేగా ప్రకటించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం అలాగే కొనసాగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అప్డేట్ పొందడానికి నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి.